అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య ఎలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దివెల మీదకి వెళ్ళి చూడమ్మా. కొత్త సంవత్సరం మీనరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది చూడు. మీనరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది. కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం బాగు రావాలి, అనుకున్న పనులు శుభాలు ఉండాలి. కానీ బరాబరు మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కొత్త సంవత్సరం కొత్త రోజు కొత్త దినం ఉంది. తమ చేసే పనిలో అనుకున్న పనిలో ఆలోచన ఏ పని చేసినా కానీ ఆవేదన, ఎక్కడ పోయినా కానీ ఇబ్బందులు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు, ఏ పని చేసినా కానీ అడ్డంకులు, ఎక్కడ పోయినా కానీ అవమానాలు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు, చిన్న పని మొదలుపెట్టుకున్నా కూడా పెద్ద పని దాకా ప్రాబ్లమ్స్ ఎదురొస్తూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క పనిలో కూడా అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కొంచెం జాగ్రత్తగా శాంతంగా పాటిస్తే ప్రతి ఒక్క పనిలో మంచిగా ఉంటుంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు లాస్ట్ రాశి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, ఇంకా స్త్రీల నుంచి పురుషుల దాకా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దాకా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి మీద అంత మంచిగా లేదు, అంత మరీ చెడు ఏమీ లేదు, అది సరి సమానంగా నడుస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు అడుగు పెట్టుతున్నారు ఉగాది లోపల జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ లేనిపోని కొన్ని గండాలు కూడా ఉంటాయి, కొన్ని అపనిందలు కూడా వస్తాయి, మంచితనంలో ఉన్న పేరు కూడా అవమానం పరచాలను కూడా వస్తాయి. మీరు కాబట్టి మీరు చేయరు, మీరు కాబట్టి మీ దగ్గర రాదు, మీ మీద అనుకోకుండా ఇవి ఎదురు వస్తూనే ఉంటాయి. కొంచెం మీరు జాగ్రత్తగా పాటించుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా గెలుపు జరుగుతారు. కానీ పురుషులకు ఒక 15 సంవత్సరాల నుంచి ఒక 40 సంవత్సరాల వరకు ఒక 3 గండాలు ఉన్నాయి రాసి ఉన్న వాళ్ళకు. డబ్బు నష్టం ఉన్నా రావచ్చు, లేకుంటే వాహనం మీద ప్రమాదం కావచ్చు, లేకుంటే లోకుల వల్ల సమస్యలు కూడా రావచ్చు, పోలీస్ స్టేషన్ కోర్టు కచేరీ కేసు కూడా రావచ్చు. ఇలా కాబట్టి ఈ వయసులో ఉన్న వాళ్ళు కొంచెం పురుషులు జాగ్రత్త ఉంటే ఈ గండాల్లో బయటపడతారు. కానీ స్త్రీ విషయంలో వస్తే కానీ పిల్ల పాపాలతో, కుటుంబ విషయాలతో, మరో బాధ్యతలతో మోస్తావు. కానీ 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు, లోపట ఉన్నవాళ్ళు చదువు మీద, విద్య మీద కొంచెం జాగ్రత్తలుగా నడవాలి. కానీ 20 సంవత్సరాలుగా పైగా పెళ్ళి అయిన వాళ్ళకు మాత్రం చాలా బాగుంది. కుటుంబంలో, భార్యాభర్తల్లో, సంసార విషయంలో, సంతానం కలిగిన వాళ్ళకు లక్ష్మీ కళ ఉంది. వీళ్ళకు కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళకు కానీ బరాబర్ అమ్మవారి గుడి దగ్గర వెళ్ళి అమ్మవారికి పూజించుకొని వస్తే అది ఇంకా భాగ్యం అవుతుంది మీకు. కానీ ఇంతవరకు మీ చెక్కులు, మీ గ్రహాలు కూడా వెళ్ళిపోయాయి. ఇంకా ముందుకు చేద్దామన్న ప్రయత్నము, నమ్ముకున్న ప్రయత్నం కూడా మీ చేతికి తగ్గుతుంది. మీరు ఎంత నిదానం చేసుకుంటే అది అంతా మీకు భాగ్యం అవుతుంది. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చేస్తున్న పని కూడా ఎంత నిశ్చితంగా శాంతంగా చేసుకుంటే అది అంత ముందుకు మీకు భాగ్యం జరుగుతుంది. ఒక మంచి భవిష్యత్, మంచి పేరు, గౌరవం కూడా వస్తుంది. మీరు కాదనుకున్న పని మీ చేయి దగ్గరికి వస్తుంది. మీకు ముందుకు రాజకీయ యోగం కూడా ఉంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి భవిష్యత్, మంచి నడిచే అవకాశం కూడా ఉంది. ఇంకా సినీ తారాల్లో ఉన్న వాళ్ళకు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ ప్రాబ్లమ్స్లో కూడా ఈ ఉగాది నుంచి తమరికి అన్ని గడియాలు మంచిగా ఉన్నాయి. కొంచెం లోకుల దృష్టి వల్ల కొన్ని సమస్యలు ఎదురుపడతారు. ఇది కూడా మీరు జాగ్రత్త నిశ్చితంగా పాటిస్తే మీకు ఏ సమస్య, ఏ చుక్కు మీ మీద రాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుడికి పూజించుకొని మీరు ఇంటికి వెళ్ళి బయటికి పోయేటప్పుడు దేవునికి నమస్కారం చేసి ఆ దేవుడికి బొట్టు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఆ దేవుడికి ప్రార్థన చేసి మీరు వెళ్ళండి. ఆ దేవుడికి నమస్కారం చేసి మీరు బయటికి అడుగు వేయండి. మీ పనులు శివాలు జరుగుతాయి. ఏం పర్లేదు. ఇంటి ముంగట ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళకు దాన ధర్మం చేయండి. ఈ రాశి ఉన్న వాళ్ళకు కలిసి వస్తుంది. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ఉద్యోగంలో, వ్యాపారంలో
ఇంకా డబ్బు విషయంలో, చేసే విధానంలో ఫలాలు మార్చినా అది అన్నింటిలో కలిసి వస్తాయి. ప్రతి ఒక్క జాగ్రత్త ఉంటే మంచిది. ఏం పర్లేదు. ఈ కొత్త సంవత్సరం మాత్రం ఈ రాశి మాత్రం చాలా బాగుంది. కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది అందరికీ. నమస్కారం.